శ్రీ గణేశాయ నమః. శ్రీరస్తు శ్రీ శారదాంబాయ నమః. శ్రీ కళ్యాణ గుణావహం రివహరం దుస్వప్న దోషావహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆజలవృద్ధిముత్తమం శుభకరం సంతాన సందత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకరణ్యతాం. ఈ సంవత్సరం పేరు పరాభవ నామ సంవత్సరము. ఈ పంచాంగ శ్రవణం వలన అనేకమైన శుభకార్యములతో కూడుకున్న ఆరోగ్యము, గంగా స్నానాది అనేక పుణ్యతీర్థముల యొక్క స్థానఫలము మరియు గోదానాది అనేక దానముల యొక్క ఫలప్రదము, ఆయుష్ను వృద్ధిపరిచేటువంటిది, శుభాన్ని చేకూర్చేటువంటిది, సత్ప్రవర్తనను కూడా ప్రసాదించేటువంటిది మరియు నానాకర్మ సుసాధనం సముచితం అనేకమైన శుభాశుభ కర్మలకు సముచితం అంటే ఉచితమైనటువంటిది పంచాంగ శ్రవణం. ఎందుకయ్యా పంచాంగ శ్రవణం అంటే? అయ్యా ఈ సంవత్సరం పేరు ఏదో మాకు తెలియదయ్యా, జనవరి 1 హ్యాపీ ఏదో చెప్తుంటారు వీళ్ళంతా కూడా. న్యూ ఇయర్ ఆ న్యూ ఇయర్ అనేటువంటిది చెప్పుకున్నా మన దాని మాత్రం సంస్కృతిని, మన యొక్క సాంప్రదాయాన్ని మరవకుండా ఉండడానికి, మన భావితరానికి మన యొక్క సంస్కృతిని తప్పకుండా పాటించడానికి మరియు సంధ్యావందనాది నిత్య స్నానం మొదలుకొని పడుకునే వరకు బ్రాహ్మడు ఏ కర్మలు చేయాలో, ప్రజలు ఏ కర్మలు చేయాలో వాటికి అన్నిటికీ కూడా అయ్యా ఈ సంవత్సరం పేరేందయ్యా, ఈ ఋతువు పేరేంటి, ఈ సంవత్సరం ఈ యొక్క తిథి పేరేమిటి అని తెలుసుకోవడానికి పంచాంగమే ప్రమాణం. ఈ పంచాంగ శ్రవణం వలన అనేకమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది, ఆయుష్ను వృద్ధిపరుస్తుంది. నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగం ఆకరణ్యతాం. అనేకమైన శుభకర్మలను ఆచరించడానికి మనకు ఉచితమైనటువంటిది పంచాంగ శ్రవణము. పంచాంగమే మార్గదర్శకము. దానివల్ల సూర్యుని యొక్క సౌర కుటుంబంలో ఉన్నటువంటి గ్రహములు ఏ గ్రహములు ఎక్కడెక్కడ ఉన్నవి, వాటి యొక్క ఫలితాలు ఏమిటి, ఆ ఫలితం వలన మన ప్రజలకు భూమికి ఉన్నటువంటి ఒక సంబంధం ఏమిటో తెలుసుకోవడానికి మరియు మనం చేయబడేటువంటి ఒక వ్యవహారాది నిత్యస్థానం మొదలుకొని వ్యవహారాది జనన మరణాదులు సుఖ సౌఖ్యములు అన్నీ కూడా చెప్పుకోవాలి అంటే పంచాంగమే ప్రమాణం. ఈ పంచాంగ శ్రవణం వలనే మనకు అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. ఇది ఒక మార్గదర్శకం. ఈ మార్గదర్శకాన్ని చూసుకొని మనం అన్ని కూడా కార్యక్రమాలు చేస్తూ ఆ ధర్మాన్ని ఆచరించి ఆ భగవంతుని యొక్క ప్రసాదాన్ని పొంది సుఖశాంతులు కలగాలి అని కోరుకుంటూ మన యొక్క సమాజానికి మన వంతు ధర్మాన్ని మనం అందించి మన భావితరానికి మార్గదర్శకులమై అన్ని యొక్క కార్యక్రమాలకు దీన్ని వాడుకోవడానికి పంచాంగ శ్రవణం తప్పనిసరిగా చేయవలసింది. ఈ రోజున దీనివలన అనేకమైన ఆరోగ్యము, సుఖశాంతులు, జ్ఞానము, ఒక్కొక్క దానికి ఒక్కొక్క తిథి వలన ఏం కలుగుతుంది, వారం వలన ఏం కలుగుతుంది అనే ఫలితం కూడా ఇస్తారు. దీనివల్ల అనేకమైన శుభాన్ని చేకూర్చి ఆయుష్ను వృద్ధిపరిచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ రోజున మనం పంచాంగ శ్రవణం చేయాలి. మనం అంతా కూడా మహాలక్ష్మి ఈ రెండు కూడా ఒకటి కాబట్టి మా సింహరాశి వారికి 5 సంపాదన 5 ఖర్చు మంతెన గ్రామానికి కనుక 7 పూజ్యత 3 అపూజ్యత ఇంకా 4 ప్రతిష్టనే ఉంటుంది, ఎక్కువనే ఉంటుంది. ఇంకా అందులో మగ 7, 2, 1 పూజలు రాలేదు. పూజలు అంటే 0, 0 రాలేదు. దానివల్ల కూడా మంచిదే. సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు, మకర, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం. ఆచార రీత్యా గోచార రీత్యా చూస్తే మంతని గ్రామానికి 11 గురువు ఉన్నారు. కాబట్టి మన యొక్క గ్రామం యొక్క ప్రతిష్ట అనేకమైన పేరు ప్రఖ్యాతులతో కలిగి ప్రజలు, మన నాయకులు, మన యొక్క ప్రజాపాలకులు, మన ప్రజలము అందరూ కూడా ఆలోచించి కార్యక్రమాలు చేసి అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. సర్వేషాం సమస్త జనానాం సమస్త సన్మంగళాని భవంతు. దేశపాలకానాం ధర్మ పరిరక్షణే దిగ్విజయ ఫలప్రాప్తిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. హస్తానక్షత్రం కన్యారాశి వారికి ఈ సంవత్సరం 8 సంపాదన 11 ఖర్చు మరియు 3 పూజ్యత 3 అపూజ్యత. కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు, మకర, కుంభం, మీనం, కర్కాటకం, కన్యా, తుల, గురువు రేపు 10 నుంచి 11 రాబోతున్నారు. ఇప్పుడు శని ఉన్నాడు కానీ ఆ శని కూడా వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇంతలో కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు, మకర, కుంభం, మీనం.
వల్ల కూడా దోషమేం లేదు. ఇప్పుడు అర్థాక్షం లేడు, సాణశాస్త్రం లేదు, మామూలు స్థానంలో మంచి రకంగానే ఉన్నారు. ఇందులో గురువే తక్కువ ఉండేది. ఆ గురువు కూడా రేపు జూన్ 2వ తారీఖు నుంచి మంచిగా వస్తున్నారు. సహచారం మంచిగా ఉంది. జ్యేష్ఠ వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి 11 సంపాదన, 5 ఖర్చు, 2 పూజ్యత, 6 అపూజ్యత. వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం. నెల గురువు మంచిగా లేరు. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం జూన్ 2వ తారీఖు నుంచి గురుబలం మంచిగా వస్తున్నారు. ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అనుకున్న పనులు జరుగుతుంది. శుభకార్యాలు జరుగుతుంది. గురువు మంచిగా ఉన్న, శని మంచిగా ఉన్నాడు. ఇంతకుముందే గురువు మంచిగా రాబోతున్నాడు కాబట్టి ఈ సంవత్సరం మంచిగా ఉంది. మకర రాశి. మకర రాశి వారికి 2 సంపాదన, 8 ఖర్చు, 1 పూజిత. 2 నిమిషాలు. శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. షష్ఠిపుత్రార్థ సత్య సఫలా సంతు. వేదోక్తం పరిపూర్ణాయుష్యాస్తు. సర్వే జనాః భవంతు. భగవాన్ కి జై. భారతీ రాజరాజేశ్వర భగవాన్ కి అంటుంటానే అలంకారంగా అయితే ఉత్తరాభాద్ర మీనరాశి 14 సంపాదన, 11 ఖర్చు, 7 పూజ్యత, 5 అపూజ్యత. మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. గ్రహచారం ఈ సంవత్సరం మంచిగా ఉన్నది. గురుబలం మంచిగా వస్తున్నాడు కనుక లగబలి ఉన్నది. ఆడదే పిల్ల, చెడ్డ పెళ్ళి, ఆడదే పిల్ల తప్పకుండా. గురుబలం మంచిగా వస్తున్నాడు కనుక ప్రయత్నం మనది, భగవంతుని ప్రసాదం. అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం ఉన్నది. ఎందుకంటే శని వెళ్ళిపోతున్నాడు కనుక శని వెళ్ళిపోయే ముందు గురువు యొక్క అనుగ్రహం వలన భగవంతుడు కళ్యాణ వేళ వచ్చిన ఆగాలంటారు చూడు. అవుతుంది ఇది అవుతుంది. అక్షంతలు వేసినావుగా, ఇప్పుడు వేసినావా లేదా? మళ్ళీ వేయి మంచిగా ఉన్నది. గ్రాచార్యం మంచిగా వస్తుంది. 2వ తారీఖు శ్రీ కళ్యాణ గుణామహం అంటే ఏమిటి? కళ్యాణం అంటే ఒక లగ్నమే కాదు, గృహ నిర్మాణమే కావచ్చు, విద్యనే కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఏదైనా కళ్యాణప్రదమైనటువంటిది, సంతోషాన్ని చేకూర్చేటది కళ్యాణప్రదం. కాబట్టి గృహ నిర్మాణం ఉన్న ఈ సంవత్సరం అవుతుంది. బాబు మీరు చెప్పాను మకర రాశి దీనివల్ల మీది మకర రాశి వారు 2 సంపాదన, 8 ఖర్చు, 1 పూజ్యత, 2 అపూజ్యత. మకర, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. ఈ సంవత్సరం శని ఇంతకుముందే వెళ్ళిపోయినారు. మీకే శని లేడు. గురువు తక్కువ ఉంటుంది. ఆ గురువు కూడా రేపు జూన్ 2వ తారీఖు నుంచి గురువు మంచిగా వస్తున్నారు. అంతకన్నా ముందే మే 2 నుంచి గురువు యొక్క అనుగ్రహం పడుతుంది, శుభదృష్టి పడుతుంది. దానివల్ల ఆరోగ్యం మంచిగా ఉండి అన్ని కార్యక్రమాలు మంచిగా జరుగుతాయి. గ్రహచారం మంచిగా ఉన్నాయి. కుంభం, మీనం దోషం లేదు. గురువు మంచిగా ఉన్నారు. ముందే మంచిగా ఉండి గురువు కూడా అదే స్థానంలో ఉన్నారు. గురువు యొక్క దోషం, శని దోషం లేదు. ఆరోగ్యం మంచిగా ఉంటుంది. సింహరాశి పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. రావిచర్కట్టలోని ప్రజలందరికీ సుఖశాంతులతో ఉండాలని, ఈ సంవత్సరం మనం అందరం సంతోషంగా జీవించాలని, మన మంత్రిని ముఖ్యంగా అభివృద్ధి పథంలో ముందుకు నడవాలని, అదేవిధంగా మన యొక్క తెలంగాణ సస్యశ్యామలంగా ఉండి మన నాయకులు మంచి స్థానాల్లోకి పోయి ఇంకా గొప్పగా పేరుగాంచి మనందరికీ మంచిని చేసి ఈ మంత్రిని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలని, అదేవిధంగా మన భారతావని సుఖ సంతోషాలతో ఉండాలని ప్రజలందరికీ మరొకసారి రావిచర్కట్ట ప్రజలందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నడిచి ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో, మంచి శాంతి కలిగి ఉండాలని, అభివృద్ధి పథంలో అందరూ కలిసిమెలిసి జీవించాలని కోరుకుంటున్నాం. అంటే వేప పువ్వు, బెల్లము, మిరియాలు మొదలైనటువంటి షడ్రుచుల సమ్మేళనంతో ఈ యొక్క ప్రసాదాన్ని చేసి దేవునికి ఆరగింపజేసి తత్ప్రసాదంగా మనం తీసుకోవడం అనేటువంటిది మనకు అనాదిగా ఆచారంగా వస్తున్నటువంటి ఒక పద్ధతి. అలాగే ఈరోజు
సాయంకాలం ఈ సంవత్సరానికి సంబంధించిందంతా కూడా తిథి వార నక్షత్ర యోగ కరణాదులు ఇవన్నిటిని మేళవించుకున్నటువంటి పంచాంగం నిత్య నైమిత్తిక జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటిది. ఈ యొక్క పంచాంగ శ్రవణం ద్వారా ఈ సంవత్సరంలో మనకు ఎప్పుడు ఆపదలు రాబోతున్నాయి, ఎప్పుడు అనుకూలమైన కాలము, ఎప్పుడు వ్యతిరేకమైన కాలము, ఇవన్నీ కూడా తెలుసుకున్నటువంటిదైతే మనము మన జీవితంలో జాగ్రత్తలు తీసుకొని కొంత సుఖమయమైనటువంటి ఆనందమైనటువంటి జీవితాన్ని పొందేటువంటి అవకాశం ఉన్నది. ఆ మార్గాన్ని మనకు పెద్దలు వైదిక సన్మార్గంలో నడిచేట్టుగా మనకు దీన్ని రూపొందించారు. దాంట్లో భాగంగానే ప్రతి సంవత్సరం మనం ఇదే వేదికలో ఇదే స్థలంలో చక్కగా పంచాంగ శ్రవణం చేసుకుంటున్నాం. అలాగే ఈ రోజు చక్కగా ప్రారంభ పాటు కనుక రోజు మనం నిత్య నైమిత్తిక సంధ్యావందనంలో కానీ పూజలో కానీ మనం తిథి స్మరణ కనుక చేసుకుంటే శ్రియం అంటే చక్కనైనటువంటి ఆయుష్ను భోగభాగ్యాలు అంటే చక్కనైనటువంటి సంపదను కలిగిస్తుంది అని చెప్తున్నారు. ఆ తర్వాత భారం యొక్క నామస్మరణ కనుక చేసుకున్నటువంటిది అయితే ఆయుర్వృద్ధి. మనం సంధ్యావందనంలో కానీ పూజ కానీ నిత్య నైమిత్తికల్లో ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. తిథి భారము ఆయుర్వృద్ధి వారణామస్మరణ చేసుకుంటే కనుక ఆయుర్వృద్ధి అనేటువంటిది మనకు కలుగుతుంది. ఆ తర్వాత నక్షత్రం నక్షత్రాధిహరతే పాపం. నక్షత్రం రోజు ఏ రోజైతే నక్షత్రం ఉంటుందో ఆ రోజు నామోచ్చరణ కనుక చేసుకుంటే అప్పుడు చేసినటువంటి సమస్తమైనటువంటి పాపము కూడా నశిస్తుంది అని చెప్పి చెప్తారు. ఆ తర్వాత యోగాద్ రోగ నివారణం. యోగం గురించి కనుక తెలుసుకున్నటువంటిది అయితే ఆ రోజు ఏం యోగం ఉంటుందో ఆ యోగం నుంచి కనుక తెలుసుకున్నటువంటిది అయితే గురించి ఆ యోగం నామస్మరణ కనుక చేస్తున్నట్టయితే ఆ రోజు రోగం అనేటువంటిది కూడా వెళ్ళిపోతుంది అని చెప్పి చెప్తున్నారు. తర్వాత కరణాత్కార్య సిద్ధ్యర్థం. కరణం గురించి కనుక కరణము అనేటువంటి ఆ రోజు ఏ కరణం ఉంటుందో దాన్ని కనుక నామస్మరణ చేసుకుంటే కార్యసిద్ధి సత్వరంగా అవుతుంది అట. అందుకనే మనకు మానవీయ జీవితంలో ముఖ్యంగా మన వైదిక ధర్మంలో తిథి వార నక్షత్ర యోగ కరణాదులు ఈ ఐదు కూడా మన నిత్య నైమిత్తిక జీవితంలో అత్యంత ముఖ్యంగా అత్యంత ప్రాధాన్యతతో కూడుకొని దాని మీదనే మన జీవితాలు ఎక్కువగా శాతంగా ఆధారపడి ఉంటాయి. దేనికి అంటే గృహప్రవేశం గాని, గృహారంభం గాని, వివాహం గాని, ఉపనయనం గాని ఏదైనా పుట్టినప్పటి నుంచి కాలం చేసేంత వరకు ఈ ఐదింటితోని మనకు నిత్య నైమిత్తిక జీవితంలో ముడి వేసి ఉంటాయి. ఈ యొక్క పంచాంగ శ్రవణము ఈ సంవత్సరం ఈ పరాభవనామ సంవత్సరానికి నాయకుల యొక్క వివరాలు తెలుసుకుంటున్నట్టయితే ప్రారంభమైంది. ఈ పరాభవనామ సంవత్సరానికి రాజు బృహస్పతి అవుతున్నాడు అంటే గురువు. అలాగే మంత్రి కుజుడు అవుతున్నాడు. అయితే సేనాధిపతి ఏమో చంద్రుడైతే సస్యాధిపతి కూడా సాధారణంగా రాజు ఎవరైతే సస్యాధిపతి వాళ్ళు అవుతారు, గురువు అవుతున్నాడు. ధాన్యాధిపతి సరి బుధుడు అయితే అర్ఘాధిపతి చంద్రుడు అవుతున్నాడు. పశునాయకుడు ఎప్పటిలాగే చక్కగా శ్రీకృష్ణుడు అవుతున్నాడు. అయితే ఈ పరాభవనామ సంవత్సరంలో కాల అనేటువంటి ఒక పెద్ద మేఘం వలన అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి వర్షం కురిసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ వర్షాల వల్ల భూమి అంతా కూడా సస్యశ్యామలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ సంవత్సరం వర్షం యొక్క ప్రమాణం చూసినటువంటిది అయితే 6 యోజనముల గల విస్తారమైనటువంటి వర్షం కురిసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ యొక్క 100 యోజనములు ఉన్నతమైనది. అధికంగా ఈ మేఘము 10 భాగములు అధికంగా 10 భాగములు సముద్రం పైన, 6 భాగములు పర్వతము పైన, 4 భాగాలు మాత్రం భూమి పైన వర్షం పడేటువంటి అవకాశం ఉంటుంది. అయితే కేవలం ఈ 4 భాగంలో భూమి బలం వల్లనే ఆ 4 భాగంలో ఉత్తమమైనటువంటి వర్షాలు పడడం వల్ల భూమి అంతా పచ్చగా సస్యశ్యామలంగా ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం. అలాగే ఈ సంవత్సరం గురువు ఈ నవనాయకుల యొక్క ఫలితం చూసినటువంటిది అయితే గురువు రాజు అవ్వడం వలన ముఖ్యంగా బ్రాహ్మణులు వైదిక ధర్మంలో నిష్ఠ కలిగినటువంటి వారే స్వధర్మాన్ని ఆచరించేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది అట. రాజులు సత్ప్రవర్తనతో అంటే నాయకులందరూ కూడా సత్ప్రవర్తనతో మంచి చక్కనైనటువంటి ఉన్నతమైనటువంటి పాలనను చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రజలందరూ కూడా ఎక్కువగా శాతం సుఖంగా సంతోషంగా ఉంటారు అని చెప్పి గురువు అంటే బృహస్పతి ఈ సంవత్సరం రాజు అయ్యడం వలన ఇలాంటి ఫలితాన్ని ఇస్తాడు. అలాగే కుజుడు మంత్రి ఈ సంవత్సరం అంటే అంగారకుడు. ఈ కుజుడు మంత్రి అవ్వడం వలన పట్టణాలు, గ్రామాలు, అరణ్యాలు ఎక్కువ శాతం అగ్నికి ఆహుతి అంటే అగ్ని ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి. వర్షాలు అక్కడక్కడ అంతంత మాత్రమే పడేటువంటి అవకాశం ఉంటుంది. రాజులందరూ కూడా అంటే నాయకులు ఈ రాజులు మధ్యలో వైరం చేసుకొని యుద్ధాలు చేసేటువంటి అవకాశం ఉసుగొలుపుకునేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు ఈ అంగారకుడు అంటే కుజుడు మంత్రి అవడం వలన. అలాగే చంద్రుడు ఈసారి సేనాధిపతి అవడం వలన
వర్షాలు సమృద్ధిగా కురవడం, వస్తువుల ధరలు పెరగడం, ముఖ్యంగా తెలుపు రంగు అనేటువంటి వస్తువులు కొంత ధరలు తగ్గడం, మిగతావన్నీ కూడా వస్తువులు పెరగడము, ప్రజలందరూ కూడా పరిపూర్ణమైనటువంటి ఎక్కువ శాతం ఆరోగ్యవంతులుగా ఉండడము, చక్కగా సుఖ సంతోషంగా ఉండడము, ఇవన్నీ కూడా గోవులు మొదలైనటువంటివన్నీ కూడా సమృద్ధిగా వృద్ధి చెందడం, అంటే గోవుల యొక్క సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ చంద్రుడు మంత్రి అవడం వలన. అలాగే గురువు ఈ సంవత్సరం సస్యాధిపతి అవడం వలన యవలు, గోధుమలు, అలాగే పెసలు, విపరీతమైనటువంటి పంటలు ఎక్కువగా పండేటువంటి అవకాశం, శనగలు, ఇలాంటి పంటలు కూడా ఎక్కువగా పండేటువంటి అవకాశం ఉంటది. ఆ పసుపు సంబంధమైనటువంటి, అంటే పసుపు రంగు పసుపు గాని మొదలైనటువంటి పంటలు కూడా ఎక్కువగా పండేటువంటి అవకాశం ఈ సంవత్సరం గురువు సస్యాధిపతి అవడం వలన ఉంటుంది. అలాగే బుధుడు ధాన్యాధిపతి అవడం వలన ఈ సంవత్సరం వర్షము ఒక కాలంలో మధ్యమ స్థాయిలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రైతులు కొంత ఆందోళన పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది, బహుస్వల్పంగా ఉంటుంది. మేఘములు, పెద్ద పెద్ద మేఘములు వచ్చినప్పటికీ ఆ సమయంలో వాయువు అంటే గాలి వలన ఆ మేఘములన్నీ కూడా దూరం వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది. పాలకులందరూ కూడా ఈ బుధుడు ధాన్యాధిపతి అవడం వలన పాలకులందరూ కూడా తన రాజ్యంలో ఈ యొక్క పంటలు పండకపోవడం వలన వాళ్ళు కొంత విచారం చేసి భయాందోళనలతో గురి అయ్యేటువంటి అవకాశం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే చంద్రుడు ఈసారి అర్ఘ్యాధిపతి అవ్వడం వలన చక్కగా వివిధమైనటువంటి అన్ని రకాలైనటువంటి పంటలు సమృద్ధిగా ఉండడం, ముఖ్యంగా వరి, జొన్నలు మొదలైనటువంటి పంటలు అధికముగా పండడము, పుష్కలమైనటువంటి వానలు ఒక కాలంలో సమృద్ధిగా కురవడము, ప్రజలందరూ కూడా సంతోషంగా మానసికమైనటువంటి ఉల్లాసాన్ని పొందడము మొదలైనటువంటివన్నీ కూడా ఈ యొక్క చంద్రుడు అర్ఘ్యాధిపతి అవ్వడం వలన ఇవన్నీ కూడా కుదురుతుంది. అలాగే ఈసారి చంద్రుడు కూడా మేఘాధిపతి అవుతున్నారు. ఈ మేఘాధిపతి అవడం వలన అన్ని ప్రాంతాల్లో చక్కనైనటువంటి ఉన్నతమైనటువంటి వర్షాలు కలిగి అన్ని రకాల ధాన్యాలు సమృద్ధిగా పండి గోవులు ఎక్కువగా, గోవు సంతతి కూడా ఎక్కువగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం సూర్యుడు రసాధిపతి అవ్వడం వలన నూనె, పెట్రోలు, డీజిల్ మొదలైనటువంటి ఇతరమైనటువంటి రసాయనికమైనటువంటి వస్తువుల ధరలన్నీ కూడా ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం మనకు కనిపిస్తున్నది. అలాగే నువ్వులు, బెల్లము, ఉప్పు, ఇవన్నీ కూడా కొంత ధర తగ్గేటువంటి అవకాశం ఉన్నది. అలాగే శుక్రుడు ఈ సంవత్సరం నీరసాధిపతి అవుతున్నాడు, ఆఖరివాడు. ఈ శుక్రుడు నీరసాధిపతి అవడం వలన సుగంధము, కర్పూరము, చందనము మొదలైనటువంటి వస్తువులన్నీ కూడా అధికంగా కొంత ధర పెరిగేటువంటి అవకాశం. అలాగే ఆడవాళ్ళకు అత్యంత ప్రీతికరమైనటువంటిది బంగారము, వెండి, అవి కూడా ఒక కాలంలో పెరుగుతూ మళ్ళీ సగం కాలం అయిపోయిన తర్వాత సుమారు డిసెంబరు ఆ నెల ప్రాంతాల్లో ఆశ్వీజ మాసం అయిన తర్వాత కొంత తగ్గేటువంటి అవకాశం ఈ శుక్రుడు నీరసాధిపతి అవడం వలన మనకు కలుగుతుంది. అలాగే ఈ సంవత్సరం మనకు మూఢములు ఎలా ఉంటున్నాయంటే, ఈ సంవత్సరం జ్యేష్ఠ బహుళ త్రయోదశి ఆదివారం, అంటే జూలై 12వ తారీఖు 2026 నుంచి మొదలుకొని ఆషాఢ బహుళ అమావాస్య బుధవారం ఆగస్టు 12, 2026 వరకు గురుమౌఢ్యమి అంటే మూఢం మనకు గోచరిస్తున్నది. అంటే దాదాపు మనకు జ్యేష్ఠ మాసం ముహూర్తం లేని సమయంలోనే ఉన్నది కాబట్టి ముహూర్తాలతో పెద్దగా ఇబ్బంది లేదు. అలాగే ఆశ్వీజ శుద్ధ పంచమి అంటే ఖచ్చితంగా దసరా నవరాత్రుల్లో పంచమి నుంచి మొదలుకొని, అంటే 15 అక్టోబర్ 2026 నుంచి మొదలుకొని ఆశ్వీజ శుద్ధ చతుర్దశి ఆదివారం అంటే 25 అక్టోబర్ 2026 వరకు, అంటే సుమారు 11 రోజుల పాటు శుక్రమౌఢ్యమి మనకు, అంటే దసరా నవరాత్రుల్లో మొదలుకొని మన కోజాగరి పుణ్యమ రేపనంగ వరకు మనకు శుక్రమౌఢ్యమి 15 రోజులు శుక్రమౌఢ్యమి మనకు నిర్ణయించడమైనది. అలాగే ఈ సంవత్సరం కర్తరి, ఈ యొక్క మౌఢ్యంలో మనకు గృహ ప్రవేశాలు గాని, వివాహ ఉపనయనాలు గాని, ద్వారస్థాపనలు గాని, గృహారంభాలు గాని మొదలైనటువంటి శుభకార్యములన్నీ కూడా మనకు నిషిద్ధం, అంటే చేయకూడనటువంటిది మనకు ప్రాచీనం నుంచి వస్తున్నటువంటి ఒక పద్ధతి. తర్వాత ఈసారి వాస్తు కర్తరి, ఈ సంవత్సరం వైశాఖ బహుళ తదియ 4 మే 2026 సోమవారం నుంచి మొదలుకొని మనకు 29 మే 2026 శుక్రవారం వరకు మనకు వాస్తుకర్తరి అనేటువంటిది మనకు ఉంటుంది. ఈ వాస్తుకర్తరి సమయంలో గృహ ఆరంభాలు మాత్రం, అంటే బోర్లు వేయడం కానీ, బావులు తవ్వడం కానీ గృహ ఆరంభాలు మాత్రం చేయకూడదు.
మిగతా గృహప్రవేశాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా మనం నిస్సంకోచంగా చేసుకోవచ్చు. అలాగే ఈ సంవత్సరం కర్కాటక రాశిలో బృహస్పతి ప్రవేశిస్తున్నాడు. మిథున రాశి నుంచి కర్కాటక రాశిలో ఈ సంవత్సరం జూన్ 2వ తారీఖు నాడు ప్రవేశించడం వలన ఆ కర్కాటక రాశిలో బృహస్పతి ప్రవేశించడంతో యమునా నది పుష్కరాలు మనకి ఈ సంవత్సరం పుష్కర నిర్ణయం. అప్పుడు 2 జూన్ 2026 నుంచి 14 జూన్ 2026 వరకు యమునా నదికి పుష్కరాలు ఈ సంవత్సరం మనకు గోచరిస్తున్నాయి. ఈ వీలైన వాళ్ళు యమునా నది స్నానం చేసి అక్కడ పెద్దలకు తీర్థ శ్రాద్ధములు మొదలైనటువంటి దాన ధర్మాదులు అన్నీ కూడా చేసుకోవడం ఉత్తమమైనటువంటి ఫలితం. అలాగే ఈ సంవత్సరం ఆదాయ వ్యయాల గురించి మనం విచారణ చేసినటువంటిది అయితే మేషరాశి వారికి ఈ సంవత్సరం 11 పాళ్ళ ఆదాయం అయితే 3 పాళ్ళ వ్యయం. అలాగే వృషభ రాశి వారికి 5 పాళ్ళ ఆదాయం అయితే 14 పాళ్ళు వ్యయం. అలాగే మిథున రాశి వారికి 8 పాళ్ళ ఆదాయం అయితే 11 పాళ్ళు వ్యయం. కర్కాటక రాశి వారికి 2 పాళ్ళు మాత్రమే ఆదాయం అయితే 11 పాళ్ళు వ్యయం. అలాగే సింహరాశి వారికి 5 పాళ్ళు ఆదాయం అయితే ఖర్చు కూడా 5 పాళ్ళు మాత్రం పట్టుకున్నది. కన్యా రాశి వారికి 8 పాళ్ళు ఆదాయం అయితే 11 పాళ్ళ ఖర్చున్నది. అలాగే తులారాశి వారికి 5 పాళ్ళ ఆదాయం అయితే 14 పాళ్ళు ఖర్చున్నది. అలాగే వృశ్చిక రాశి వారికి సంవత్సరం 11 పాళ్ళ ఆదాయం అయితే 5 పాళ్ళు వ్యయం ఉన్నది. ధనుర్రాశి వారికి 14 పాళ్ళ ఆదాయం అయితే 11 పాళ్ళ వ్యయం ఉన్నది. అలాగే మకర రాశి వారికి 2% మనకు ఆదాయం అయితే 8% ఖర్చున్నది. కుంభరాశి వారికి 2% ఆదాయం అయితే 8% ఖర్చున్నది. అలాగే మీన రాశి వారికి ఈ సంవత్సరం 14% ఆదాయం ఉంటే 11% చక్కగా ఖర్చున్నది. అలాగే ఈ సంవత్సరం కందాయ వ్యవహారాలు చూసుకుంటే అశ్విని నక్షత్రం వారికి 4, 2, 4 అంటే 10% కూడా కందాయం ఉన్నది. అలాగే భరణి నక్షత్రం వాళ్ళకు 9%, అలాగే కృత్తికా నక్షత్రం వాళ్లకు 3%, అలాగే రోహిణి నక్షత్రం వాళ్లకు 10%, మృగశిర నక్షత్రం వాళ్ళకు కేవలం 1%, ఆర్ద్ర నక్షత్రం వాళ్లకు అలాగే 8%, పునర్వసు నక్షత్రం వాళ్లకు కందాయము 10%, పుష్యమి నక్షత్రం వాళ్లకు 1%, ఆశ్లేష నక్షత్రం వాళ్లకు 8%, అలాగే మఘా నక్షత్రం వాళ్లకు 10%, పూర్వాభరుడు అంటే పుబ్బా నక్షత్రం వాళ్లకు 6%, అలాగే ఉత్తరా నక్షత్రం వాళ్లకు 8%, హస్తా నక్షత్రం వాళ్లకు 2 పాళ్ళు, చిత్తా నక్షత్రం వాళ్లకు 6 పాళ్ళు, స్వాతి నక్షత్రం వాళ్లకు ఈ సంవత్సరం కందాయము 8 పాళ్ళు, అలాగే విశాఖ నక్షత్రం వాళ్లకు 8 పాళ్ళు, విశాఖ నక్షత్రం వాళ్లకు 7 పాళ్ళు, అనురాధ నక్షత్రం వాళ్లకు 6 పాళ్ళు. ఈ సంవత్సరం కందాయం చూసుకున్నటువంటిదైతే జ్యేష్ఠ నక్షత్రం వాళ్లకు 8 పాళ్ళు, అలాగే మూలా నక్షత్రం వాళ్లకు 7 పాళ్ళు, పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి సంవత్సరం కందాయం చూసుకున్నటువంటిది అయితే 6 పాళ్ళు, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకు 5 పాళ్ళు, శ్రవణ నక్షత్రం వాళ్లకు 7 పాళ్ళు, అలాగే ధరిష్ఠ నక్షత్రం వాళ్లకు 6 పాళ్ళు, శతభిష నక్షత్రం వాళ్లకు 5%, అలాగే పూర్వాభాద్ర నక్షత్రం వాళ్లకు 7%, అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్లకు 11%, రేవతి నక్షత్రం వాళ్లకు 5%. ఇదంతా కూడా కందాయ ఫలం అనేటువంటిది మనకు ఈ సంవత్సరం కూడా గోచరిస్తున్నది. ఈ రోజు ఉగాది పండుగ మంతల్లో పెంజేరకట్ట దేవాలయం హనుమాన్ దేవాలయంలో ఇంతకుముందే పంచాంగ శ్రవణం పిలపగారి విశ్వనాథం గారి జరపబడినది. తర్వాత ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో అందరికీ శుభం కలగాలి అని మన వేద పండితుడు అందరిని ఆశీర్వదించాడు. అయితే ఈ సందర్భంగా ఒక ఉత్పలమాల చదువుతాను. వచ్చే ఉగాది పండుగ పవన చైత్రపు మాసమందునన్ పచ్చని మావి కొమ్మలన వాచిక గానము తల్పకోయిలల్ మెచ్చగు శ్రీపరాభవము మేలును గూర్చగ మానవాళికి పచ్చడి శత్రుచుల్దినుచు పండుగ జేతురు పల్లెసీమలన్. ఇంకోటి ఏంటంటే తెలుగు అనాది నుంచి తెలుగు సంవత్సరంలో మొదటి మాసం చైత్రమాసం, చైత్ర శుద్ధ పాడ్యమి నాడు మన తెలుగు సంవత్సరం మొదలు ఆరంభమవుతుంది. దీంట్లో పంచాంగ శ్రవణం
పంచాంగంలో మనకి ఏవైతుంది మంచి చెడు రాశి ఫలితాలు ఆదాయం ఆదాయం వ్యయం అవన్నీ కూడా ముందే చెప్తారు. అంటే దాని ప్రకారంగా మన జీవితానికి అన్వయం చేసుకొని నడవాలి అని చెప్తారు. ఇంకోటి 7 రుచుల పచ్చడి, 6 రుచుల పచ్చడి, వేప, తీపి, చేదు, వగరు వాటితో చేసిన పచ్చడి కూడా తింటారు. అంటే పచ్చడి అది ఏమంటే ప్రతీక దేనికంటే జీవితానికి అన్వయం చేసుకొని మనం చేయాలి. కష్టం వస్తుంది, సుఖం వస్తుంది, వాటన్నిటిని కూడా అట్లాగే చేదు తీపి దాంతో అన్వయం చేసుకొని మనం నడవాలి. పంచాంగ ప్రకారం కష్టం నష్టం వచ్చినా కూడా మనం చేసే కర్మ మనం తప్పకుండా చేయాలి. భగవద్గీతలో కూడా కర్మ చేయమంటాడు కృష్ణ భగవానుడు, అందుకోసం చేయాలి. ఇంకోటి ఇప్పుడు శిశిరం పోయి చైత్రం వచ్చింది. అయితే ఋతువుల్లో అన్నిటికీ ఋతువు ఏంటంటే వసంత ఋతువు. శిశిరం పోయి వసంతం వచ్చింది. శిశిరమే తరువులు చిగురు వేయ ఋతువులకు రాజు వసంత ఋతువునయ్యి పచ్చని ప్రకృతి గనగ పసిడి మెరపు శ్రీ పరాభవమే వచ్చే చేయముతగా స్వాగతించిరి జనులట సంతసమునా. ఉగాది ఈ సంవత్సరంలో అందరికీ శుభం కలగాలి అని, ఆ మంతని మహాలక్ష్మి అనుగ్రహించాలని, హనుమంతుడు అనుగ్రహించాలని, రామచంద్రుడు అనుగ్రహించాలని, ఆ దత్త భగవానుడు అనుగ్రహించాలని, శ్రీరామచంద్రుడు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ నేను విరమిస్తాను. ఇవాళ ఉగాది శ్రీ పరాభవనామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ ఆశిస్తాను. పర అంటే శత్రువులు, పర అంటే మనకు దుర్మార్గులను అభవము లేకుండా చేసేది, అంటే మనకు శత్రురహితంగా చేసేది, శత్రువులు లేకుండా చేసేది, దుఃఖాలు కష్టాలు లేకుండా చేసేది పర అభవము పరాభవనామ సంవత్సరం. ఈ సంవత్సరంలో ఇప్పుడు 12 రాసిన వాళ్లకు నేను చెప్పాను. మళ్ళీ అయ్యవారు నాకు జ్యోతిష్యం చెప్పడానికి అంటారు, నేను స్పష్టంగా ఉన్న కాడికి చెప్పాను, అదే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇన్ని దేవాలయాలు ఉన్నాయి, మరి మీరు అన్ని దేవాలయాలకు పోయే అవసరం లేదు, ఒక్క దేవాలయానికి పోండి, ఆ దేవుణ్ణి నమ్ముకొని మీకు నచ్చిన మంత్రాన్ని చక్కగా జపించండి. 5 నిమిషాలు జపించండి, నచ్చితే 10 నిమిషాలు జపించండి. జపమాల బట్టి ఎప్పుడు 100 సార్లు అవుతుందా అని చెప్పి 100వ పూస కోసం చూడకండి. మంత్రానికి ఉపదేశము కలియుగములో ఇప్పటి పరిస్థితుల్లో అవసరం లేదు. మనకు సూర్యదేవుడు గొప్ప గురువు, అర్థమైందా? సూర్యదేవునికి ఎదురుగా కూర్చొని విష్ణు సహస్రనామాల్లో నారాయణ అనే మంత్రాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నా, ఏ సూర్యనారాయణ మీరు గురువులు, నేను శిష్యుణ్ణి, జీవితాంతం జపిస్తా అని చెప్పి అనుకొని జపించడమే, అర్థమైందా? ఆత్మోపదేశము అంటారు. అదే విధంగా లక్ష్మణస్వామి దేవాలయానికి భిక్షానికి వెళ్ళి మీరు ఒక మంత్రాన్ని ఎన్నుకొని ఆయన ముందర 3 సార్లు చదవండి, ఆయన గురువు అవుతారు, మీరు శిష్యులు అవుతారు. ఇప్పుడు ఎవరు రావాలి? ఇప్పుడు అందరూ కూడా గురువు అంటే అంతటా సమానమైన బుద్ధి కలవాడు, దత్తాత్రేయుని లాంటి వాడు, మన తండ్రి లాంటి వాడు గురువు. మరి ఇప్పుడు అట్లాంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారు? కుమ్మరి గురువులే అయినారు కానీ గురువులు ఉన్నారు, కానీ గురువులైనారు కానీ గురువులు లేరు. కాబట్టి ఇది ఆత్మోపదేశం చేసుకోవాలి. ఆత్మోపదేశం చేసుకొని ఫలిస్తే మరి ఫలిస్తారు ఏదైనా. తండ్రి పెద్ద గురువు, అంటే సూర్యుడు కనబడతాడా పెద్ద గురువు, సూర్య లక్ష్మణస్వామి భిక్ష, ఇవన్నీ గురువులు. మళ్ళీ గురువు లేని గురువు అంటే ఎవరు? ఆయన గురువు. ఏకలవ్యునికి ఎక్కువ చాలా ఉన్నాయి. కాబట్టి అలా చేసినట్టయితే మంచి జరిగే అవకాశం. నమ్మికలోనే నారాయణుడు ఉన్నాడు. ఇక్కడ అడిగి ఈ డాక్టర్ దగ్గర పోతారు, మళ్ళీ ఆయన నమ్మిక ఇంకో దగ్గర పోతారు, మళ్ళీ ఆయన ఇంకో 100 మంది దగ్గర పోతారు, 100 మంది ఎక్కువ. నమ్మిక ఉన్న ఒక్క ఆరంభి దగ్గర పోతే 2 ఎక్కువ. కాబట్టి మనకు నమ్మిక అనేది అవసరం. కాబట్టి ఈ 14 విషయాలు చెప్పాను, 12 రాశుల గురించి చెప్పాను. మనకు లక్ష్మీనారాయణ స్వామి అశ్విని నక్షత్రం మేషరాశి మధ్య రకంగా ఉండి మంచంలో బతికే వాళ్ళందరూ కూడా కష్టపడకుండా బతుకుతారు.
అర్థమైంది కదా. గాగిగో ధనిష్టాప్తం మకరం, మకరం కుంభం మీనం. మనకు మంత్రకుడు అధిపతి గౌతమేశ్వరుడు కాబట్టి చక్కగా ఆరోగ్యవంతంగా మంచి బుద్ధితోని పిల్లలు చక్కగా చదువుకొని పైకి వస్తారు, పంటలు బాగా వస్తాయి. మంథిని గ్రామానికి గౌతమేశ్వర లక్ష్మణస్వామి పేరు మీద ఈసారి మంచిగా ఉంది కాబట్టి మంథిని వాసులమైన మనకు మంతే జరుగుతుంది. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు ఇదివరకు ఏం చెప్పాడు మరి? ఏం చెప్తున్నావు అమ్మాయి?